అంటే చాలామంది రాజకీయాలలో ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. కానీ హత్యలు ఉంటాయి అనేది వీళ్ళ రాజకీయ జీవితం చూస్తేనే తెలుస్తుంది. చాలామంది హత్యలు చేసైనా పర్వాలేదు, వీళ్ళని దించేయాలి గద్దె నుంచి అని చాలామంది చాలాసార్లు ట్రై చేశారు. దే కమ్ బ్యాక్ అగైన్ విత్ ఎ బ్యాంగ్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అ కొండ బ్రాండ్. అందుకని నేను నా కూతురికి నా కొడుక్కి కూడా నేను కొండానే పెట్టుకున్నాను. బికాస్ నేను పెళ్ళయ్యే ముందే మా హస్బెండ్ని అడిగాను, నేను ఏ కోరిక అడగను, నేను జీవితంలో ఒకటే అడుగుతాను, నా పిల్లలు పుడితే మా అమ్మ వాళ్ళ పేరే పెట్టుకుంటాను, పర్వాలేదా అని అడిగాను ఫస్ట్ మీట్లో. ఈ సెడ్ ఓకే. ఓ గ్రేట్. లేకపోతే నేను పెళ్లి చేసుకోకపోయేదాన్ని. ఈ సెడ్ ఓకే విత్ హోల్ హార్టెడ్లీ. తర్వాత అత్తయ్య వాళ్ళని అడిగాను, అండ్ దే డాక్టర్స్ అనమాట. అత్తయ్య వాళ్ళని అడిగితే వాళ్ళు ఏముంది బిడ్డ, నీ బిడ్డ నీ ఇష్టం అని అన్నారు. సో అంత అదృష్టం ఎవరికి దొరుకుతుందండి. సో ఐ వాజ్ నెవర్ 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 guilty about staying in Konda family. I'm still proud to be their daughter. Oh great. Yeah. అమ్మా, ఇంత బాగా డైనమిక్గా మాట్లాడుతున్నారు. సుస్మితను చూస్తే సురేఖ కనపడుతోంది, మురళి గారు ఇద్దరు కనిపిస్తున్నారు. ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది? వాళ్ళ ఫాదర్దే ఉంటుంది. ఎందుకంటే షేరింగ్ అంతా వాళ్ళ ఫాదర్ తోటే ఉంటుంది. మేబీ బయట నేను పొలిటికల్గా వెళ్ళినప్పుడు నేను చేసే యాక్టివిటీస్ కానీ నేను చేసే ప్రోగ్రామ్స్ కానీ అవి చూసి నా వాక్చాతుర్యం తనకు వచ్చి ఉంటుంది. కానీ ఈ డైనమిక్గా తయారైంది అంటే మాత్రం వాళ్ళ ఫాదరే. తాను చిన్నప్పటి నుంచి కూడా అంటే దేనికి భయపడకుండా పెంచాడు. ప్లస్ మాకు ఈ ఆటపోట్లు అనేటివి జరిగినప్పుడు కూడా అది చిన్న వయసులో జరిగాయి కాబట్టి దాంతో కూడా తను రాటుదేలిపోయింది. ఈ రెండు కలిసి ప్లస్ నా బ్లడ్లో ఉన్నట్టో లేకపోతే నన్ను చూసో చాలామంది అంటారు మీకంటే బాగా మాట్లాడుతుంది మీ పాప అని అంటారు. మేబీ నాది కొంచెం వచ్చి ఉంటుంది వాక్చాతుర్యం అనేది. డైనమిజం అంటే మాత్రం 100% మురళి గారిదని చెప్తాను నేను. సురేఖ గారు, సుస్మిత బాగా అల్లరి పిల్ల, నాటినే అల్లరి బాగానే చేసేది చిన్నప్పుడు. కానీ మొండితనం అయితే లేదు, చెప్పినట్టు వినేది, డిసిప్లిన్డ్గానే ఉండేది. కానీ స్కూల్కి మాత్రం రోజు ఒక్క కారణం పెట్టేసి డుమ్మా కొట్టేది. 10th క్లాస్ వరకు 10 స్కూల్స్ మారింది. 10 స్కూల్స్. ఓ రికార్డ్. యా. ఓకే. ట్యూషన్ టీచర్ వస్తే ఇవాళ వచ్చిన సార్ రేపు రాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకెళ్ళి ఏదో ఒకటి చెప్పేస్తుంది. స్కూల్కి పోగానే స్కూల్లో టీచర్స్ ఏమంటారో ఏమో తెలీదు, అనకున్నా చెప్పిందో తెలీదు, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది. వెంటనే ఆ టీసీ తీసుకోవడం, ఇంకో స్కూల్లో జాయిన్ చేయడం. అట్లా 100 మంది ట్యూషన్ 2 years హాస్టల్లో ఉన్నా. హలో మేడం. ఓకే. అక్కడ ఒక దగ్గరే ఇప్పుడు ఒక మాట అన్నారు, 100 మంది ట్యూషన్ టీచర్స్ మారారు. అట్లా కాదు, నేను 2 years హాస్టల్లో ఉన్న చెప్పట్లేదు. అది ఒక్కసారే ఉంది. అది ఎందుకుంది? నేను యాక్చువల్లీ తన ఎమ్మెల్యే సీట్ కోసం ఉన్నాను. అది చెప్పాలి కదా మరి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేసాం కానీ స్కూలు కాలేజు సరిగా వెళ్ళేది కాదు. కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అమ్మ ఎప్పుడైనా కొట్టేవాళ్ళ? మంచిగానే కొట్టేదాన్ని. అంటే ఎప్పుడు కొట్టలేదు అని అడగలను. ఎప్పుడు కొట్టలేదు మరి అంత కాదులే. చిరాకు, నాకేదో చిరాకులో ఉన్నప్పుడు అదేదో చిరాకు పని చేసేది. ఆ చిరాకు పని చేసినప్పుడు కొట్టేదాన్ని. ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళకపోయేది కాదు, ట్యూషన్ వెళ్ళమంటే వెళ్ళకపోయేది, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకపోయేది. నాకేమో వెళ్ళాలి అనేది. వాళ్ళ నాన్నకేమో చదివేయడం ఇష్టం ఉండదు, ఆయనకి అసలు చదువు అంటే ఇష్టం ఉండదు, చదివేయడం ఇష్టం ఉండదు. చదువుకోకుండానే చెప్తాడు. ఇప్పుడు కూడా మా మనమరాలకి అంటాడు, ఇంకా దాన్ని స్కూల్ మానిపించేసేయండి, దానికి వచ్చిన ఇంగ్లీషు మనకున్న ఆస్తితోటి అది బతుకుతుంది, ఇంకా అవసరం లేదు అని అంటాడు. అట్లా అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తాడు ఆయన.